బ్యాచిలర్స్ కదా. అవును. ఇప్పుడు నేను యాంకర్ని అయినంత మాత్రం నేను పాటలు పాడినా ఏంటి? సరే, మీకు అంతాక్షరి అండి, ఓకేనా? మీరు ఒక పాట పాడతారు, మీ పక్కన ఉండేటువంటి ఇటువైపు ఈ టేబుల్ వాళ్ళకి ఇప్పటివరకు తెలియదు వాళ్ళు పాడాల్సి వస్తుందని. మనకు కూడా తెలియదు వాళ్ళ పాట ఎలా ఉంటుందో. సరే, మీరు మొదలు పెట్టండి, ఆ చివరి అక్షరంతో వీళ్ళు అందుకుంటారు పాట. అంత కష్టం వీళ్ళకి. ఏదో ఒక పాట పాడండి బాబు. రెడీ? నేను ఫస్ట్ అందుకుంటున్నాను. రెడీ? ఈనాడే ఏదో అయింది, ఏనాడు నాలో జరగంది, ఈ అనుభవం మరలా రానిది, ఆనంద రాగం రోగింది, అందాల లోకం రమ్మంది. ఏంటో శ్రీనివాస నాయుడు గారు పెట్టినటువంటి వేళా విశేషం. నాకు పాటలు కూడా బాగా వచ్చేస్తున్నాయి బాబోయ్. స్వరాభిషేకంలో కూడా ఇంత బాగా పాడలేదు మనం. మీరు సింగర్, యాక్టర్, హీరోయిన్. నువ్వు పాట తప్ప అన్ని చేస్తున్నావు బాబు, నీకు అర్థమవుతుందా? అంటే ఒక బిస్కెట్ తర్వాత ఇంకో బిస్కెట్ వేస్తూనే ఉన్నావు. దాతో పాడు. రెడీ? దామ్మా స్టార్ట్. పాడమంటే పాడేది పాట కాదు. ఈ ఒక్క ముక్కతో నేను 2 జేబుల్లో చేతులు పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాను. ఏదో పాడతాడు అనుకుంటే పాడమని అడిగితే పాడేది పాట కాదు అన్నాడు, చూశారు? ఓకే, ఆడమంటే ఆడేది ఆట కాదు అని మేము అనట్లేదు, ఎందుకంటే ఆడబోయేది ఆటే. మనకి బాస్కో అండ్ టీం వాళ్ళు బాలీవుడ్ డాన్స్ మెడ్లీని మన కోసం తీసుకొని వచ్చేస్తున్నారు. ఈ మధ్య కాలీవుడ్ అయినా మాలీవుడ్ అయినా ఎవరైనా సరే టాలీవుడ్ వైపే చూస్తున్నారు కాబట్టి, ఎందుకంటే మన టాలీవుడ్ కీర్తి శిఖరాల్ని ఆస్కార్తో అందుకుంది విత్ ద ఫిల్మ్ RRR. మరి బాలీవుడ్ మిక్స్తో మన కోసం సిద్ధంగా ఉన్నటువంటి బాస్కో టీం వాళ్ళకి స్వాగతం పలుకుతున్నాము. ఆన్ ద స్టేజ్ ప్లీజ్.